ఇవాళ మనలో చాలా మంది బరువు తగ్గే మిషతో బ్రేక్ఫాస్ట్ ని ఎగ్గొడుతున్నారు. మరికొందరేమో తినటానికి టైం దొరక్క బ్రేక్ఫాస్ట్ చేయలేకపోతున్నారు. పొద్దున్నే పిల్లల్ని స్కూలుకు పంపే హడావడిలో చాలా మంది మహిళలకు బ్రేక్ఫాస్ట్ చేయాలన్న విషయాన్నే మర్చిపోతున్నారు. వంట పనులన్నీ పూర్తి చేసుకుని తీరిగ్గా ఏ మధ్యాహ్నానికో ఏకంగా లంచ్కి కూర్చుంటున్నారు. నిజానికి బ్రేక్ఫాస్ట్ని ఎగ్గొట్టడం, కావాలని మానుకోవటం మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదంటారు పోషకాహార నిపుణులు. ఉదయపు అల్పాహారాన్ని ఎందుకు తప్పనిసరిగా తీసుకోవాలో, బ్రేక్ఫాస్ట్ చేయటం మన ఆరోగ్యానికి ఎందుకు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రేక్ఫాస్ట్ అంటే మనకు తెలిసిందే, నైట్ నుంచి మనం ఏమీ తినకుండా మార్నింగ్ ఏదైనా ఆహారంతో మనము మొదలుపెట్టినప్పుడు మనం దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాం. అంటే నైట్ నుంచి ఉన్న ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తాం కాబట్టి దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాము. మనం మార్నింగ్ కనుక హెల్దీ ప్రోటీన్స్తోనూ ఫ్యాట్స్తోనూ కనుక మనం మొదలు పెడితే మన బాడీకి చాలా చాలా పోషకాలు, బాడీకి కావాల్సిన పోషకాలన్నీ వెళ్తాయన్నమాట. చాలాసార్లు మార్నింగ్ మనం ఏదైనా వెజిటేబుల్ జ్యూస్తో స్టార్ట్ చేయొచ్చు. ఏ వెజిటేబుల్ జ్యూస్ అయినా, అది ఫ్రూట్ జ్యూస్ కానీ వెజిటేబుల్ జ్యూస్ కానీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే మన బాడీలో ఏమైతే టాక్సిన్స్ పేరుకుపోయి ఉన్నాయో ఆ టాక్సిన్స్ అన్నీ కూడా ఫ్లష్ అవుట్ అవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మార్నింగ్ కూడా మనం ఎక్కువ వాటర్తో స్టార్ట్ చేయమని చెప్తాము. సో వాటర్ ముందు తీసుకొని తర్వాత ఏదైనా వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవటము, లేదా నట్స్ తీసుకోవటము, ఇలా తీసుకోవటం వలన యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాడీకి ఎక్కువ వెళ్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఈ యొక్క విష పదార్థాలు ఏదైతే బాడీలో పేరుకుంటాయో అవన్నీ బాడీలోంచి బయటికి వెళ్ళటము, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి అందటం జరుగుతుంది. సో ఎప్పుడు మార్నింగ్ కూడా మంచి ఆహారంతో స్టార్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్.